తుమ్మల కూడా జాయిన్ అవుతారు. చెన్నూరు సుబ్బారావు గారు, ముందుగా టు స్టార్ట్ విత్, నేనైతే అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యక్తిగత స్థాయిలో స్వాగతిస్తున్నానండి. మీరేమంటారు? అనుకున్నట్టే జరుగుతుందండి. గత 3 నెలలుగా లేదా ఇంకా అంటే జనవరి 20వ తారీఖు ట్రంప్ మహాశయుడు స్వేరింగ్ అయిన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. మొదట స్టూడెంట్స్ బయట ఉద్యోగాలు చేయకూడదు, చేసిన వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాం అన్నారు. అదొక వేవ్ లాగా నడిచింది. అందరూ బిత్తరపోయారు. మొత్తానికి సద్దు అడిగింది. ఒక 4 రోజులు పట్టింది. కొందరు ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. బయట ఏమైనా అంటే ఒక చిన్న కరెక్షన్ జరిగింది. ఆ కరెక్షన్ జరిగింది, పర్లేదు అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే టైంకి మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖు కల్లా మళ్ళీ పెద్ద ఉపద్రవం వచ్చింది. ఆ ఉపద్రవం స్టూడెంట్స్ ని వెనక్కి పంపించేయటం. ఏ మాత్రం తప్పు చేసిన వాళ్ళైనా సరే, స్పీడింగ్ టికెట్ పడ్డ వాళ్ళైనా సరే, లేదా హోటల్ షాప్ లిఫ్టింగ్ లో ఎంత క్రితం టికెట్ పడ్డ వాళ్ళందరినీ వెనక్కి పంపించేది. మళ్ళీ అదొక వేవ్ లాగా 2 వారాలు మొత్తం కుదిపేసింది. ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ లాయర్లను పట్టుకోవటం, తర్వాత అనేక తెలుగు సంఘాలు, తెలుగు నాయకులు, ఇండియన్ ఏజెన్సీస్ కూడా ముందుకు వచ్చి అటార్నీలను కనెక్ట్ చేసి వాళ్ళ ద్వారా చేసి, కొందరేమో ఇండివిజువల్ కేసులు వేసి, కొందరు గ్రూప్ కేసులు వేసి చేశారు. ఈ లోపల మెల్లగా ఒక్కొక్క కోర్టు వీళ్ళు వేసిన కేసులను కొట్టేయటం, అంటే ట్రంప్కి వ్యతిరేకంగా తీర్పులు ఇవ్వటం, స్టే ఇవ్వటం వల్ల అది సద్దుమడిగింది. సో ఆ విధంగా మళ్ళీ ఊపిరి పీల్చుకునే స్టేజ్ రాగానే ఇప్పుడు మళ్ళీ కొత్త ఉపద్రవం. ఈ ఉపద్రవం ఏంటంటే ట్యూస్డే నాడు ఇచ్చారు అది ఆ స్టేట్మెంట్. ఒక ఇండియాకే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్కే కాదు, అన్ని దేశాల్లో ఆ మాట చెప్పారు కదా, మార్కో రూబియో చెప్పారు కదా, ఇది వర్తిస్తుంది, అన్ని దేశాలకి వర్తిస్తుందని చెప్పారు. అన్ని దేశాలకు వర్తిస్తుంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ జస్ట్ దాన్ని ఫర్గా కాదు, ఎగనెస్ట్ కాదు, ఐఎమ్ ఓన్లీ ఎక్స్ప్లెయినింగ్ ద డైరెక్టివ్ ఏం చెప్తుందంటే, కన్సులేట్ ఆఫీసర్స్ కి వీసా ఇచ్చే స్వేచ్ఛ, అంటే వీసా ఇచ్చే డెసిషన్ మేకింగ్ లో స్వేచ్ఛలో ఎలాంటి తేడా లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి వాళ్ళు వీసాలు ఇచ్చే అధికారం వాళ్ళకి పూర్తి స్థాయిగా ఉన్నది. అలాంటి అధికారాలు ఏవి మేము ఆపలేదు. అయితే ఏంటంటే, అప్లై చేసిన ప్రతి స్టూడెంట్ యొక్క బ్యాక్గ్రౌండ్ చెక్, సోషల్ మీడియా చెక్ చెయ్యాలి. ఆ స్క్రీనింగ్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అంతవరకు హోల్డ్ చేయండి, స్టాప్ చేయండి. ఇస్ వీసా ఇంటర్వ్యూ అప్లికేషన్ ఈజ్ నాట్ రిజెక్టెడ్, ఇట్ ఈస్ కెప్ట్ ఆన్ హోల్డ్. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా ఈ జూన్ జూలైలో అపాయింట్మెంట్ వస్తుంది, వెళ్ళిపోతాను, నేను ఆగస్టులో కాలేజీలో చేరదాం అనుకున్న వాళ్ళకి డెఫినెట్ గా డిసప్పాయింట్మెంట్, ఆశాభంగం ఇది జరిగింది. వీళ్ళు దీన్ని చేయటానికి కారణం ఇండియా యాంగిల్లో కంటే కూడా చైనా యాంగిల్లో ఎక్కువ ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెరికాకి వచ్చే, ఇప్పుడు దాదాపు మనకి 2021లో స్టూడెంట్ వీసాల్లో చాలా సింప్లిఫికేషన్ చేసి అనేక మందికి వీసాలు ఇవ్వటం మొదలెట్టారు. ఇంకా చెప్పాలంటే అప్పుడు ట్రంపే ఉన్నాడు. నేను కూడా అదే అంతగా ఇలాంటి చర్చల్లో చెప్పాను కూడా. 2020లో కోవిడ్ వచ్చింది, వాళ్ళకి చాలా నష్టం వచ్చింది. 2021లో దగ్గరుండి స్టూడెంట్ వీసాలు ఇచ్చారని. ఆ తర్వాత 2023కి వచ్చేప్పటికి దాదాపు 1 మిలియన్ వీసాలు స్టూడెంట్ వీసాస్ ఇచ్చారు. అందులో 3.5 lakh ఇండియన్స్ ఉన్నారు, 2.5 lakh చైనీస్ ఉన్నారు, ఒక 50,000 దాకా కొరియన్స్ ఉన్నారు. సో ఇప్పుడు ట్రంప్ వాళ్ళు పరిశీలిస్తుంది ఇండియన్ స్టూడెంట్స్ కంటే కూడా చైనీస్ స్టూడెంట్స్ వీసాలను వీసా అప్లికేషన్స్ ఎక్కువ పరిశీలిస్తున్నారు అనుకుంటాను. ఎందుకంటే యాజ్ కూడా
అమెరికా చైనా మీద ఒక విధమైన యుద్ధం లాంటి వాతావరణం పెట్టింది. కొంచెం ఆ ఎనిమిటీని ఓపెన్గా చెప్పేస్తుంది. అలాంటప్పుడు చైనా నుంచి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళ భావోద్వేగాలు ఎలా ఉంటున్నాయి, వాళ్ళు ఏ ఉద్దేశంతో వస్తున్నారు ఇక్కడికి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారని నేను పర్సనల్గా చదివిన 2-3 స్టోరీలను బట్టి అనుకుంటున్నాను. అయితే ఇక్కడ అమెరికాలో ఇప్పుడు అమెరికాలో నేను శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను. అమెరికాలో ఉన్న వాతావరణాలు చూస్తే ఇది జరిగి 4 రోజులైంది. ట్యూస్డే నాడు ద డైరెక్టివ్ కేమ్, మార్క్ రూబియో స్టేట్మెంట్ కేమ్. ఆ తర్వాత పెద్దగా దీని మీద చర్చలు కానీ డిస్కషన్స్ కానీ ఇక్కడ టీవీ ఛానల్స్లో ఏం జరగలేదు ఎక్కువ. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ కాబట్టి డెమోక్రాట్లు కొందరు, ముఖ్యంగా మన ఇండియన్ అమెరికన్ రాజా కృష్ణమూర్తి వెంటనే చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. దీన్ని నిర్ణయం చేస్తూ ఇది చాలా తప్పు, ఇలాంటివి చేయకూడదు అని. అలాగే మరికొందరు, ఐ థింక్ లింక్డ్ఇన్ కో-ఫౌండర్ అనుకుంటాను. దీనివల్ల ట్రంప్ దేశానికి చాలా నష్టం. అమెరికా ఈజ్ నోన్ ఫర్ అట్రాక్టింగ్ టాలెంట్ వరల్డ్ వైడ్. ఇది అమెరికా ఇలాంటి చర్యల వల్ల ఆ టాలెంట్ని అట్రాక్ట్ చేసే అమెరికా విధానం చాలా దెబ్బపడుతుంది. ఇప్పటికే అనేక ఇతర దేశాలు, ఎస్పెషల్లీ యూకే కానీ, న్యూజిలాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, వాళ్ళు స్టూడెంట్ వీసాలు ఎక్కడైతే అమెరికాలో దొరకట్లేదు అనుకుంటున్నారో అప్పుడు మా దేశానికి రండి అని చెప్పి వాళ్ళు ఇంకా వాళ్ళ పిఆర్ పెంచుకుంటున్నారు, వాళ్ళు ఇంకా అట్రాక్ట్ చేసే విధానం చేసుకుంటున్నారు. దీనివల్ల స్టూడెంట్ రాకపోవటం అన్నది పక్కన పెడితే దాదాపు $50 బిలియన్ నష్టం మాత్రం ట్రంప్ ప్రభుత్వానికి అవుతోంది అని లింక్డ్ఇన్ కో-ఫౌండర్ ఆయన ఆఫ్మ్యాన్ ఎవరు అనుకుంటాను, జెఫ్ ఆఫ్మ్యాన్ అనుకుంటాను, ఆయన కూడా చెప్పాడు. సో ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా వింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ కానీ లేకపోతే ట్విట్టర్ కానీ, వాటిలో ఎవరు కూడా, వాళ్ళ అధినేతలు ఎవరు కూడా దీని మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. అందరూ కామ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. రైట్ అండి. ఒకసారి కిరణ్